ఇదిగోమ్మా జాగ్రత్త పెట్టు. చూసి నేర్చుకో. ఆల్రెడీ ఆయన్నే చేసుకోవడానికి రెడీ అయ్యాను కదా. మళ్ళీ స్టార్ట్ చేశారా? నేను బయలుదేరుతాను సార్. అప్పుడే ఎక్కడికి బయలుదేరేది? అమ్మాయి భోజనం చేయకర్లా, లేట్గా వెళ్తే స్వీట్లు స్పెషల్ ఐటమ్లు అన్నీ అయిపోయినాయి అంటాడు. ఇప్పుడు వెళ్తేనే చోటు దొరుకుతూ అమ్మ ఏమి జనాలు. అంతమంది ఉన్నారా? సరే వెళ్ళు, మేము తర్వాత వస్తామనే. అప్పటి వరకు భోజనం చేయకు, వెయిట్ చేయి. కళ్ళు తుడుచుకో. ఓకే సార్. నువ్వు ఇట్రా. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? అన్నయ్యని భోజనం చేయకుండా ఉండమను, మేము వచ్చేస్తాం. చూసి ఎన్నేళ్ళు అవుతుందో. బాబాయ్, పిన్ని ఎలా ఉన్నావు సత్యం? బాగున్నారా? ఒరే సత్యం, నువ్వు వచ్చినందుకు చాలా సంతోషం. ఎప్పట్లాగే ఎగ్గొడతావేమో అనుకున్నా. ఊరుకో బాబాయ్. బాబాయ్, నా పక్కనే ఒకటి నించుని ఉన్నాడు కదా, అతను ఎవరు? అక్కడ అది ఎవరినో తెలుసా అని అడుగుతున్నాడు. అది ఎవరో ఏంటో కనుక్కొని చెప్పు. సత్యం, నేను పైకి వెళ్తున్నాను, నువ్వు భోంచేసే వెళ్ళాలి, సరేనా? ఏమే రావే. తప్పకుండా భోంచేయాలి. ఎవరు బావా? ఎవరిని అడిగారు? ఇక్కడ కనిపించారా? పొట్టా పొడుగా ఎలా ఉన్నారు? లావా బక్క మధ్యస్థమా? నలుపా తెలుపా నలగ సామంచాయా? ఆ మగ ఆడ డీటెయిల్స్ చెప్పండి చాలు, టపీమని చెప్పేస్తాను. పర్వాలేదు, వదిలే. అట్లట్లు వదిలి పెడతాను. ఈ మండపంలో మనకు తెలియనోడు ఉండడు, మనం తెలియనోడు ఉండడు. మెయిన్ డోర్ మూసేమన్నా. బాగా కలిగా ఉంది, వెళ్ళి తిందామా? మీకు కూడానా? ఏంది మీరు? నా ఫోన్ ఎక్కడన్నా ఛార్జింగ్ పెట్టడం కుదురుతుందా? 1% ఉంది. ఇవ్వండి. కనకరాజు, కనకరాజు రైట్. భద్రంగా అక్కడ ఛార్జ్ పడి ఇవ్వు, స్విచ్ ఆఫ్ చేసి ఇవ్వండి. ఇక్కడ పెడతావురా భద్రం? పక్కనే పోలీస్ స్టేషన్ ఉంది, అక్కడ పెట్టనా? బలుపు చూసారా? వీడి దగ్గరే నేను ఓనర్గా పనిచేసేది. ఇంతకంటే మాట్లాడితే అవమానం. వీడే ఆర్మీ పెదరన్నా. మూసుకుని నువ్వు తింటే మంచిది. ఏమైంది మోయ? ఏం లేదు అల్లుడు, మన పాటికి మనం తిందాం. ఊరికే ఉండలేవా? నేను బయలుదేరుతాను మోయ. వాళ్ళెవర్రా? నువ్వెందుకు వెళ్ళటం? మామ ఏం చెప్తున్నాను, నువ్వు భోజనం చేసి వెళ్ళాలి. ఎప్పుడేం మాట్లాడాలో తెలియదట్రా నీకు? ఇది చూడండి, ఐటమ్స్ అదిరిపోయాయి బావా. బొబ్బట్లు, సున్నుండ, బాదుషా, సేమియా సగ్గుబియ్యం పాయసం. ఈ టైపు చూడండి, చామదుంపలు ఎప్పుడు, వంకాయ పచ్చడి, మసాలా గారె, నంచుకోవడానికి అల్లం చట్నీ. ఇదేంటో తెలియట్లేదు. రే ఐటమ్స్ ఏమున్నాయి కరెక్ట్ చెప్పంటారా? మేము అప్పుడే. సరే ఓకే. చేసి మాయ మాటలు ఒకటి పుడింగదవా. నేనేదో చెప్పుకుంటున్నాను, మీరు ఆపండి. బావా మీ ఫోన్ నెంబర్ చెప్పండి. ఇప్పుడు దేనికి? మామయ్య చెప్పినప్పుడు డైల్ చేశాను, సేవ్ చేసుకోవడం మర్చిపోయాను. చెప్పండి. 98418888. సరిపోయింది. కోపమా? నెల్లిగా చెప్పొచ్చుగా, ఏదో ఇవ్వకూడదని చెప్పినట్టు ఉంది. 9841618801. నేను బయలుదేరుతాను మా. ఇదేంటి మళ్ళీ అనా? ముఖ్యమైన నంబర్లన్నీ ఇందులో రాసి పెట్టుకుంటాను. ఫోన్ నమ్మడం మానేశాను. ఇది పోతే మొక్కం పోయినట్టే. నా నంబర్ మీరు తీసుకోలేదు? ఫోన్ లేదుగా. ఫోన్ లేకపోతాయా? పర్సులో ఏ పేపరో విజిటింగ్ కార్డు పెట్టుకుని బ్యాగ్లో ఉంది. ఏయ్ కలకల్లాంతుంది బాబు పర్సు. అర్జెంట్ అయితే అప్పటికి తీసుకోవచ్చు అన్నమాట. బాబాయ్ బ్లూ కార్డ్ లో రాస్తున్నాను, తర్వాత పడేసి వెతుక్కోకండి. బా అమ్ముండి కొంచెం పైకి లేపండి. ఇంత డబ్బులు పెట్టుకుని పర్సు బ్యాగులో పెట్టేది. కొంచెం పైకి లేపండి. ఎవరు తలుచుకుంటున్నట్టున్నారు. ఇంకెవరు అక్కే భోజనం చేశారో లేదో అని.
అక్కేం తలుచుకోవట్లేదు, వాళ్లే తలుచుకుంటున్నట్టున్నారు. నువ్వు చేసిన ఈ వెధవ పనికి మళ్ళీ ఊళ్ళో అడుగు పెడతాడో లేదో. నేనేం చేశా మధ్యలో? బావా అలా అనుకుంటున్నావా? ఓ అయితే నేను మాట్లాడిన మీదట మాట్లాడినంతే మాట్లాడను. నువ్వు చెప్పేది నిజమారా? ఎవరు ఎంత బతిమల్లే మాట్లాడను. మరి మాట్లాడుతున్నావు? ఇది మాట్లాడడం కాదు, చెప్పడం అంటారు. మాట్లాడడం చెప్పడం రెండు వేరు వేరు. అప్పుడు మాట్లాడవన్నమాట. వంకాయ పచ్చడి మీద ఒట్టేస్తున్నావా? ఓహో, తినే భోజనం మీదే ఒట్టేసావా? సరేరా, మళ్ళీ జన్మలో ఇంకా ఓ భోంచేసే వరకే మాట్లాడవా? నువ్వు ఇంకెప్పటికీ మాట్లాడవేమో అని మురిసిపోయా. ఓ నేను కూడా మాట్లాడకూడదా? సరేరా, ఒప్పందం. బకాసురుడు అనిపించావు. బావ చెయ్యి ఎండిపోతుంది రండి. ఎందెక్కిందిరా చార్జ్? ఇంకో ఫోన్ కొనే వరకు ఛార్జింగ్ చేయకర్లా. ఇన్ని అడగడమే తప్పు. బావా మీరు ఎవరికైనా చెప్పాలంటే చెప్పేసారండి, నేను ఎక్కడే ఉంటాను. టైం అయింది. ఏం ఒక్కర్లేదు, బయలుదేరుతాను. భువనతో చెప్పకుండా వెళ్ళిపోతుందా? ఫీల్ అవుతుంది బావా. మీతో కలిసి భోజనం చేస్తానని చెప్పిందా? రేపు మీరు ముహూర్తానికి ఉంటారని తెలిస్తే అంతే గంతులు వేస్తుంది. అందుకే వద్దంటున్నాను, వెళ్దాం పద. ఇటు ఇవ్వండి, నేను తీసుకొస్తాను. పద, ఇక్కడే ఉండండి, బండి తీసుకొచ్చేస్తా బావా. హలో. సారీ, ఫోన్ ఛార్జింగ్లో పెట్టాను, అందుకే కాల్ మిస్ అయ్యాను. ఓకే ఓకే, అంత బాగా జరిగిందా? అయిపోయింది. ఇప్పుడే భోజనం ఫినిష్ చేసుకొని బయటకు వచ్చాం. వచ్చామా? ఎవరొచ్చాం? అది నేను, సుక్కు మామయ్య, ఇంకోడు. అదే బాబు, ఎవరా ఇంకొకరు? అతనంటే నన్ను స్టేజ్ మీదకి భోజనానికి తోలుకెళ్ళినోడు. ఏంటి సత్యం, ఊరికెళ్ళిన ఒక్క రోజులో ఆ మట్టి వాసన బాగానే పట్టినట్టుంది. ఏ తోలుకెళ్ళాడు అంటున్నావుగా? ఆ మాట అన్నానా? అతనే నన్ను తీసుకెళ్ళాడు. నేను చెప్తాను, చేస్తావా? ఏంటి? ఇప్పుడు ఎందుకు అంత తొందరపడి వచ్చేయడం? ఇంకో 2 రోజులు అక్కడ ఉండి రావచ్చుగా. ఏ? నువ్వు గమనించావో లేదో కానీ నీ మాట తీరు బాగా మారింది. హ్యాపీగా ఉన్నావు, అందుకే అన్నా. అదంతా ఏమొద్దు, నన్ను కన్ఫ్యూజ్ చేయకు. నేను ఇప్పుడు బయలుదేరుతున్నాను. అట్లా చెప్తే కుదరదు, ఇవ్వండి. ఏం పంతులు గారు, ఇప్పటికిప్పుడు మీరు బయలుదేరి రాకపోతే మీరు ఈ చెల్లాల మంత్రాలు చెప్పమని చెప్తున్నా. స్వామి మీకు ఏ సీరం కూడా సరే, ఆ వెనకెవరు అంత గట్టి కేకలు పెడుతున్నారు? నీ మాట కన్నా అతని గొంతు ఎక్కువ వినిపిస్తోంది. అదే చెప్పాను కదా, నన్ను తోలుకెళ్ళాడు, అదే తీసుకెళ్ళాడు. పెళ్లిలో పరిచయం అయ్యాడు. నిజం చెప్పాలంటే అతని దగ్గర ఇరుక్కుపోయాను. ఎవరు అతను? అదే తెలీదని చెప్తున్నా కదా హేమ. వాడికి నేను బాగా తెలుసట, అన్నీ గుర్తున్నాయి. ఆడికి ప్రేమతో చంపేస్తున్నాడు. సరే, ఎవరైనా అడక్కపోయావా? నన్ను వదిలితే కదా, జిడ్డులా తగులుకున్నాడు. ఆడు పక్కనే ఉంటే ఎలా అడగమంటావు? సరే, అప్పుడు నువ్వెవరో తెలీదని అతను చెప్పే. నేను తెలియదని చెప్తే తట్టుకోలేడు పాపం. తెలిసినట్టు నటించానని తెలిస్తే అసహ్యంగా ఉంటుంది. అయినా ఇప్పుడు నిజం ఒప్పుకోమంటే ఏంటి, వదిలే. ఇంతసేపు ఎలాగో మేనేజ్ చేశాంగా, ఆల్మోస్ట్ బయలుదేరిపోతున్నాను. కాసేపే కదా, అలాగే మెయింటైన్ చేస్తానులే. ఏ తప్పు సత్యం, అలా మోసం చేయడం పాపం. పొరపాటున తర్వాత తెలిస్తే ఫీల్ అవుతాడు. ఏమంటావు? సారీ, అక్కడ మాట్లాడేది మటుకు వినేశాను. ఏదో మెయింటైన్ చేస్తానని చెప్తారా, ఏంటది? ఎవరు అక్కేనా? ఒక్కసారి ఇవ్వండి, మాట్లాడతా. లేదు, తనకు నువ్వు తెలీదు. నా గురించి చెప్పలేదా? పర్లేదు, నేనే చెప్పుకుంటాను. ఇంతసేపు మీతో నుండి మాట్లాడబోతే బాగోదు. ఇవ్వండి బావా. అక్కను బుచ్చని పిలుస్తారా? మీరు గుళ్ళు ఏను కూడా బుచ్చనే పిలిచేవారు. అక్క ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనెవరో మీకు తెలీదు, నన్ను ఎప్పుడు మీరు చూడలేదు కదా. ఇక్కడ మండపంలో నేనే మొత్తం భావన చూసుకుంది. నా డీటెయిల్స్ తర్వాత భావన అడిగి తెలుసుకోండి. నేను మాట్లాడేసినట్టే మీరే మాట్లాడాలి. ఓకే, బాగున్నామని అడగండి. బాగున్నారా? నేను మీకు తమ్ముడిని అవుతాను. ఎప్పట్లాగే సూపర్ గా ఉన్నాను. బావు గారు కూడా నైట్ భోజనం అయిపోయిందండి. ఉదయం మీరు కాఫీ పెట్టి టైంకి వచ్చేస్తారు. ఈరోజు వచ్చింటే బాగుండేది. పర్లేదు, బావగారిని పంపించారు, అంతవరకు సంతోషం. టైం అయిపోతుంది, బాగా కోపడుతున్నారు. నేనే బస్సు ఎక్కించాలి. కలిసినప్పుడు మాట్లాడుకుందాం. టాటా. టాటా. అక్క అసలు ఏమీ మాట్లాడలేదు బావా. రండి రండి. హలో. ఎవరు సత్యం అతను? నన్ను అడిగితే నువ్వు పేరు అడిగావా? లేదే. అడిగి ఉండొచ్చు కదా.
సరే నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఎందుకు నవ్వుతున్నావే? తిను. సుకుమాయ వస్తాను మరి. నీ ఆరోగ్యం జాగ్రత్త. ఏంటి మావయ్య? వాళ్ళ వల్ల ఈ ఊరికి దూరం అయ్యారు, బంధువులకి దూరం అయ్యారు, చివరికి మావయ్యకి కూడానా? సరే ఏడవకండి, కళ్ళు తుడుచుకోండి. సరే సత్యం, అన్నీ తీసుకున్నావా? ఆ, జాగ్రత్తగా ఊరెళ్ళు. సరే. వెళ్ళాక నాకు ఒకసారి ఫోన్ చేయి, సరేనా? సరే. రేయ్, నేను ఏడ్చింది చాలదా? నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఇప్పుడు పెళ్ళికి వచ్చాడు కదా, ఇక మీదట వస్తూ ఉంటాడులే. నువ్వు అంటున్నావు, ఆయన అనాలి కదా. వీడేమన్నా 10 కిలోమీటర్ల అవతల ఉన్నాడా? నువ్వు చెప్పింది వీడికి వినపడిందిలే. వస్తాడులే, నమ్ము. నాకెందుకు చెప్తున్నావు ఆ మాట? ఆయనకి నేను చెప్పు. చెప్తున్నాను కదా, నమ్ము. టైం అవుతోంది, తీసుకెళ్ళు. వస్తాను మావయ్య, మీరు జాగ్రత్త. జాగ్రత్తగా తీసుకెళ్ళి వదిలిపెట్టరా. ఏడవకురా.